మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఈవేళ మన వాక్య ధ్యానాంశం ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు, 4 వచనాలే ఈవేళ మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడాలని చాలామంది కోరుతున్నారు. నేను కూడా మాట్లాడాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంతా చెప్పేశాను. ప్రకటన గ్రంథం అంతా 404 వచనాలు. ప్రకటన గ్రంథం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. చూడండి, 404 వచనాల్లో మొదటి అధ్యాయం ఏంటంటే ఆయన ఎవరో. 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం ఏంటంటే, కాగా నువ్వు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతులను చూచిన 7 నక్షత్రముల గూర్చి మర్మాలు, 7 సువర్ణ దీపస్తంభాల సంగతియు వ్రాయుము. ప్రకటన గ్రంథం అంతా మొదట చూచినవి, మొదటి అధ్యాయం అంతా చూచింది రాశాడు. ఏం చూశాడు? యేసు ఎవరో చూశాడు. అది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం ఏంటంటే 2-3 అధ్యాయాలు ఉన్నవి. 7 సంఘాలు ఉన్నాయి. ప్రపంచ పరిస్థితి 7 సంఘాల్లాగా ఉంది. అది ఇక 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు జరగబోయే సంగతులు అంతే. ప్రకటన గ్రంథం ఫ్యూచర్ ఉన్నవి, చూచినవి, ఉన్నవి, జరగబోయే అంతే. ప్రకటన గ్రంథం అర్థమైపోయింది కదా మీకు. ఇప్పుడు 1వ అధ్యాయం అంతా ఏం చూశాడు? యేసు ఎలా ఉన్నాడో చూశాడు. నేను ఎలా ఉంటాను అని యేసుప్రభువు చెప్పాను. నేను మళ్ళీ చెప్పనది. 2వ అధ్యాయం అంతా, 3వ అధ్యాయం అంతా సంఘాలు, 7 సంఘాలు. ప్రపంచంలో ప్రతి సంఘం, ప్రతి విశ్వాసం ఇలా ఉంటాడు అని అర్థం. ఇక ఏంటంటే ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాలు ఏంటంటే పరలోకంలో జరిగే సంగతులు ఏంటి, ఎలాగ ముద్రలు ఇప్పబడతాయి, అవన్నీ ఉంటాయి. 7వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా భూలోకంలో ఆయన రాకడకి జరిగే సంఘటనలన్నీ కూడా రాశారు. 19వ అధ్యాయం అంతా కూడా పరలోకంలో జరిగే సంగతులు. 20వ అధ్యాయం అంతా కూడా తీర్పు. 20-21 ఇంక 22వ అధ్యాయం ఆయన రాకడ గురించి ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథం. బ్రీఫ్గా మీకు చెప్పాను. ఇక ఎక్కువ టైం లేదు కనుక దాని గురించి చెప్పడానికి ఇష్టం. నేను ఇప్పుడు ఎంచుకున్న ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి, 7 నక్షత్రాలు. తర్వాత 7 అనే పదం 54 సార్లు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. 7 అంటే అర్థం ఏంటి? 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణము అని అర్థం. మన పూర్వీకులైనటువంటి బ్రాహ్మణులకి 7 అనే మాటలకి ఇష్టం ఉండదు. 6-1 అంటారు వాళ్ళు. మళ్ళీ 8 అలా మాట్లాడేస్తారు. 7 అనే పదం అన్నారు. 7 అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది కీడు వాళ్ళకి, మనకి సంతోషం. 7 రోజులు తీసేస్తారు వాళ్ళు, తీయలేరు కదా. 7 రోజులు ఉందో తప్పదు, దేవుడు చేశాడు. సో ప్రకటన గ్రంథాన్ని గురించి ఎందుకు ఇప్పుడు నేను ఎంచుకున్నానంటే, రాకడికి సూచనలు జరుగుతున్నాయి. రాకడ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రకటన గ్రంథం ధ్యానం చేయడం అనేది ఎంతైనా అవసరం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. చెప్పండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు సంఘాలు. మొదటి సంఘం ఏంటి? ఎఫెసీ సంఘము. 2వ సంఘం స్ముర్ణ. 3వ సంఘము పెర్గమ. 4వ సంఘము తుయతైరా. 5వ సంఘము సార్దిస్. 6వ సంఘము ఫిలదెల్ఫియా. 7వ సంఘము లౌదోకియా. ఇలా 7 సంఘాలు ఉంటాయి. 7 సంఘాల్లో 7 సంఘాల గురించి ఉత్తరాలు రాశారు, లెటర్స్. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యేసు ప్రభువారు ప్రియమైన శిష్యుడని యోహాను గారు రాశారు. ఎన్ని గ్రంథాలు రాశాడు ఆయన? 5 గ్రంథాలు రాశాడు. అర్థమైందా? యోహాను సువార్త, యోహాను 3 పత్రికలకు, అక్కడికి 4, ఇది ప్రకటన గ్రంథం 5 అన్నమాట. ఎక్కడ రాశాడు ఆయన? ఎక్కడ చూశాడు ఈ దర్శనాలన్నీ? పద్మోస్ అనే దీవిలో, అంటే అండమాన్ నికోబార్ లాంటి దీవి లాంటిది అనమాట.
సముద్రంలో ఒక దీపకల్పంలో పడేశారు ఆయన్ని. యేసుప్రభు వాక్యం చెప్తున్న అనేకులు మారిపోతున్నారని మరి 90 సంవత్సరాల వయసులో పడేశారు. అప్పుడు ఈ దర్శనాలు చూసి బయటకు వచ్చిన తర్వాత 18 నెలలు ఉన్నాడు అక్కడ. కాబట్టి యోహాను గారు రాశారు. మీకు ఇప్పుడు చాలా విషయాలు చెప్పేశాను, 7 సంఘాలు చెప్పాను, యోహాను గారు రాశారని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘం ఎఫెసీ సంఘాన్ని గురించి మీకు ఆల్రెడీ నేను ప్రసంగం చేసి ఉన్నానని నేను అనుకుంటున్నాను. అందుకని దాని దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ చేయలేదంటే ఎప్పుడన్నా చెప్తా. ఇప్పుడు నేను మీతో ఎంచుకున్న సంఘం ఏంటంటే 2వ అధ్యాయము 8వ వచనం కదా మనం చదువుకోవాల్సింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్మర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును, ఆయనను ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి 2వ మరణము వలన ఏ హాని ఉండదు. అమ్మా వినండి, ఇక్కడ ఉన్న సంఘం పేరు ఏం పేరు అంటే స్మరణ. అందరూ అనండి, మళ్ళీ అనండి, స్మరణ. స్మరణ అనే మాటకు అర్థం ఏంటంటే చేదు. స్మరణ అంటే చేదు అని అర్థం. అంటే మెయిర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మెయిర్ అంటే తెలుసు కదా, బోళం, చేదుగా ఉంటుంది. ఈ స్మరణ అనే ఊరు పేరు ఇది. ఈ స్మరణ అనేది క్రీస్తు పూర్వం అబ్రహాము కాలం నాటిది అనమాట. 3000 సంవత్సరాల క్రితమే ఉంది. అయితే దీన్ని 700 క్రీస్తు పూర్వం 700 ఆ కాలంలో దీన్ని డిస్మిస్ చేసి మొత్తం నేలమట్టం చేశారు. స్మరణ అనే ఊరు లేదు. అయితే క్రీస్తు పూర్వం 334వ సంవత్సరంలో అలెగ్జాండర్ గారికి కల వచ్చిందంట, స్మరణ అనేటువంటి పట్టణాన్ని కట్టమని. ఆ దేవుడు చెప్పాడేమో అనుకుని స్మరణ అనే పట్టణాన్ని చాలా గొప్పగా కట్టాడు. ఈ స్మరణ అనే పట్టణం ఎక్కడ ఉంది సార్ అని అంటే టర్కీ. ఇప్పుడు ప్రజెంట్ టర్కీలో ఇస్తాంబుల్ అనేటువంటి టర్కీ ముఖ్య పట్టణానికి కొంచెం ఆ పైకి అలాగ ఉత్తరానికి వెళ్ళి కొంచెం అలా లెఫ్ట్కి తిరిగితే అక్కడ ఈ పట్టణం ఉంది. ప్రజెంట్ ఈ పట్టణాన్ని ఇప్పుడు ఇజ్మిర్ అనేటువంటి పట్టణంతో పిలుస్తున్నారు. దాన్ని పూర్వకాలం స్మరణ, ఇప్పుడు దాని పేరు ఏం పేరు అంటే ఇజ్మిర్. పేరు మార్చేస్తారు కదా. పూర్వం రాజమండ్రి పేరు ఏం పేరు? రాజమహేంద్రవరం. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి లేదు, రాజమహేంద్రవరం అని చేశారు. రాజమండ్రి అంటే కుదరదు. పూర్వం బొంబాయి, ఇప్పుడు బొంబాయా కాదు, ఏం పేరు ఇప్పుడు? ముంబాయి. పూర్వం మద్రాస్, ఇప్పుడు చెన్నై. మద్రాస్ అంటే కుదరదు, పేర్లు మార్చేస్తుంటారు మనోళ్ళు. అలాగా స్మరణ పేరు కూడా మార్చేశారు, ఇజ్మిర్ అనే పట్టణం అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే సముద్రం పక్కన ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుందంట. అమ్మా, అర్ధచంద్రాకారంలో సముద్రం పక్కన ఉంటుంది. అందుకని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చల్లని గాలి, మంచి బిల్డింగ్స్ అవి ఉన్నాయి, బాగా కట్టారు దీన్ని. అయితే ఈ స్మరణ అనేటువంటి ఈ సంఘములో ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో పౌలు గారు తురానాస్ అనేటువంటి ఒక పాఠశాల పెట్టాడు, బైబిల్ కళాశాల పెట్టి ఎఫెసీలో సంత జరుగుతుంది. సంత అంటే పెద్ద మార్కెట్ ప్లేస్, అది బిజినెస్ ప్లేస్. ఇప్పుడు రాజమండ్రి అనుకోండి, అందరూ వెళ్తూ ఉంటారు కదా. ఈ వచ్చిన వాళ్ళందరికీ సంత జరిగేటప్పుడు వీళ్ళు నెలకు ఒకసారి మార్కెట్కి వెళ్తారు కదా. విజయవాడ వెళ్ళినప్పుడు లేకపోతే మార్కెట్కి వెళ్తారు మనోళ్ళు. వెళ్ళిన వాళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం చేసాడంటే ఈయన 3 రోజులు క్లాసులు పెట్టేవాడు, బైబిల్ క్లాసులు పెట్టి వాక్యం చెప్పేవాడు. మారు మనసు పొంది వాళ్ళు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. ఆ సంతలో ఉన్న వాళ్ళు రండి, అక్కడ తురానాస్ అనేటువంటి కళ్యాణ మండపం సత్తరులో ఏమంటాం ఇప్పుడు, ఫంక్షన్ హాలు, మనోళ్ళు ఏమంటున్నారు, కన్వెన్షన్ సెంటర్, ఇలాంటి కళ్యాణ మండపం తీసుకుని క్లాసులు చెప్పేవాడు. ఈ చెప్పిన వాళ్ళు మారిపోయి ఎవరుళ్ళు కాళ్ళు వెళ్ళిపోయి ఒక్కొక్కడు ఒక్కో సంఘం పెట్టేస్తుండేవాడు.
మారిపోయారు కదా. వెళ్ళిపోయి ఒక్కొక్కరు ఆ ఊర్లో చర్చిలు లేవు, అందుకని యేసు గురించి చెప్పడం, 10 మంది కూడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఒక చిన్న షెడ్ వేసుకోవడం మొదలెట్టారు. అలాగ ప్రపంచం అంతా సువార్త వెళ్ళిపోయింది. ఎఫ్ఎస్సి పట్టణంలో 2 సంవత్సరాలు చేశాడు అలా పని. అలాగే ఎవరో వెళ్ళి స్మరణలో వాక్యం చెప్పి సంఘాన్ని కట్టారు. అర్థమైంది కదా. ఇప్పుడు స్మరణ సంఘము ఏమంటే 7 సంఘాలు ఉన్నాయి కదా. మంచి సంఘాలు 2, మిగిలిన 5 సంఘాలకి ఏదో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు స్మరణ యొక్క హిస్టరీ చెప్పేశాను మీకు నేను. ఇప్పుడు స్మరణ చరిత్ర ఎందుకు చెప్పానంటే అక్కడ ఉన్న సంఘం ఎలాంటిదో మీరు బాగా తెలుసుకోవాలి. స్మరణ సంఘము చాలా శ్రమలు అనుభవిస్తున్న సంఘం. అది చేదు కదా, శ్రమలు. మరియా అనే మాటకు అర్థం ఏంటి? చేదు, శ్రమలు. మరియా అంటే మంచిది అనుకోకుండా చేదు అని అర్థం, శ్రమలు. కనుక ప్రభునందు ప్రియులారా, నేను మీకు ఇంకా ముందుకు వెళ్ళాలని అంటే 7 సంఘాలకు 5 లక్షణాలు ఉంటాయండి. అమ్మా, మీరు ఈ ఒక్క సంఘం గురించి తెలుసుకుంటే ప్రతి సంఘంలో ఉంటాయి. 7 సంఘాలకు 5 లక్షణాలు. మొట్టమొదట ఆ సంఘానికి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, నేనెవరిని, ప్రతి సంఘానికి నేనెవరిని దేవుడు ఎలాంటిగా ఆ సంఘానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఆ లక్షణం ఉంటుంది ప్రతి సంఘానికి. 7 సంఘాలు ఫస్ట్ అదే రాస్తాం. రెండవ లక్షణం, ఆ సంఘం యొక్క గొప్పతనం ఏంటి, ఆ సంఘం యొక్క మంచి లక్షణాలు ఏంటి, లేదా ఆ సంఘం యొక్క పొగడతలు ఏంటి. ఉత్తరాలు రాసేటప్పుడు మనం ఉత్తరం రాస్తాం కదా, పలానా మీరమ్మకి రాయింది, నువ్వు చాలా మంచిదాను, మంచి పని చేస్తావు, ఇలా రాస్తుంటాం కదా. అలా రాసిన తర్వాత గొప్పతనం ఏంటో రాస్తారు. మొదట పొగడత, వాడపాలెం సంఘానికి రాయింది, సంఘం చాలా కష్టపడుద్ది, సంఘం చాలా అలిసిపోద్ది, ఇలా రాస్తాం. మూడోది ఏంటంటే సంఘం యొక్క లోపాలేంటి. ప్రతి ఉత్తరంలో ఉంటాయి సంఘం యొక్క లోపం ఏంటి, ఏం తప్పులు ఉన్నాయి, ప్రతి సంఘంలో ఉన్న లోపాలేంటి, తప్పులు ఏంటి, బాగా అర్థం అవ్వాలంటే తప్పు ఏంటి, ఆ సంఘంలో ఉన్న సరిదిద్దుకోవాల్సిన తప్పు ఏంటో రాస్తాం. ప్రతి మనిషిలో ఉంటాయి 4 తప్పులు ఉంటాయి. సంఘం యొక్క తప్పులేంటో మూడోది. 4వది ఏంటంటే సరి చేసుకోండి, వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్, సరి చేసుకోండి అని వార్నింగ్. 5వది ఏంటంటే రివార్డ్. సరి చేసుకున్నారా, ఇది నేను ఇచ్చే బహుమతి. సరి చేసుకోలేదా, ఇది నేను ఇచ్చే పనిష్మెంట్. ఇది ఉంటుందండి 5 సంఘాల్లో. మన సంఘం కూడా అలాంటిదో కేటగిరీ అయి ఉంటుంది. మొదట మన సంఘానికి ఇది కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఏంటనంటే మొదట మన సంఘం యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ప్రతి సంఘంలో. రెండవది సంఘం యొక్క మంచితనం ఏంటి, గొప్పతనం అన్నా మంచితనం అన్నా ఏదన్నా ఒకటే కదా అది. మూడవది తప్పు ఏంటి. 4వది చెప్పండి, వార్నింగ్ ఏంటి, సరి చేసుకున్నాను వార్నింగ్. 5వది ఏంటి, రివార్డ్. పనిష్మెంట్ కాదు, రివార్డ్ అంటే మారితే మీకు ఈ బహుమతులు వస్తాయి, మారకపోతే మీకు ఈ పనిష్మెంట్ వస్తుంది. ఇదన్నమాట. ఇప్పుడు చెప్పండి అందరూ 5 సంఘాల్లో ఉండేది మొదటిది ఏంటి చెప్పండి. 7 సంఘాల గురించి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మొదటిది ఏంటమ్మా, ప్రతి సంఘంలో మొదట ఏముంటుంది, దేవుడు తన్ను తాను ఎలాగ ప్రత్యక్షం చేసుకున్నాడు యేసు ప్రభు. రెండవది ఏంటి, సంఘం యొక్క గొప్పతనం ఏంటి. మూడవది ఏంటి, సంఘంలో ఉన్నటువంటి తప్పులు ఏంటి. 4వది ఏంటి, వార్నింగు. 5వది ఏంటి, రివార్డు. ఫలితం వల్ల మంచి చేస్తే ఇది, చెడ్డ చేస్తే ఇది. అర్థమైపోయింది కదా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్మరణ అనే సంఘంలో దేవుని ప్రత్యక్షత ఏంటి, మొదటిది. 5 విషయాలు చెప్పినట్టు 5 చెప్పి ముగిస్తాను. స్మరణ సంఘానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, లేదా స్మరణలో మంచి సంఘం ఇది, ఏ తప్పు లేదు, ఇందులో లోపాలు లేవు ఈ సంఘానికి. అందుకని దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచు. స్మరణ సంఘంలో ఎవడు పాపం చేసేవాడు లేడు, తప్పులు లేవు, లోపాలు లేవు, ఏ లోపాలు లేని సంఘం ఇది. సపోజ్ ఎఫ్ఎస్సి సంఘం ఉంది కదా, 2వ అధ్యాయం మొదటి నుంచి ఈ 7వ వచనం వరకు ఉన్న ఎఫ్ఎస్సి సంఘానికి ఉన్న లోపం ఏంటి, లోపం ఏంటమ్మా, మొదట నీకున్న ప్రేమను వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. చూసుకోండి ఇప్పుడు. అది పెర్గమా సంఘానికి ఉన్న లోపం ఏంటి, ఏదో ఉంటుంది, ఇంటికి వెళ్ళక చదువుకోండి. కనుక ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లోపం. సో స్మరణ సంఘానికి లోపం లేదు. స్మరణ
ఎలాంటి సంఘం అంటే దేవుని ప్రత్యక్షత ఎలా ఉందో చూడండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. దూత అంటే ఎవరంటే అక్కడ ఏర్పాటు చేసిన సంఘ కాపరి, పాస్టర్ గారికి. ఇప్పుడు మీకు ఉత్తరం రాయాలి, నేను మీ అందరికీ రాయాలనంటే అందరు పేరు చెప్పలేను కదా. వాడపాలెంలో ఉన్న సంఘ పాస్టర్ గారికి రాయింది, సంఘస్థులకి పాస్టర్ గారికి. నాకు మీ సంఘం అంతా రండి అని ఒక లెటర్ అట్టుకొచ్చారు ఇప్పుడు కదా, మన వాళ్ళు అందరూ లెటర్ ఇచ్చారు, మా లక్షవారం రండి అని. నాకు ఇస్తే మీకు అందరికి ఇచ్చినట్టే, అంతే కదా. ఏమా ఒకటే కార్డు ఇచ్చారు, పెళ్ళి అని వెళ్ళాలి అంతే. సో ఇక్కడ సంఘపు దూత అంటే పాస్టర్ గారు, సంఘ కాపరి, వారికి రాసే ఉత్తరం ఏంటంటే దేవుని ప్రత్యక్ష చూడండి. మొదటి వాడను చదవండి, కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికవాడు చెప్పు సంగతులు ఏమనగా. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన మొదటివాడు, కడపటివాడు. అమ్మా స్మరణ సంఘానికి ఏంటంటే మొదటివాడు, కడపటివాడు ఆయనే. ఎందుకు ఈ మాట చెప్పాడో చెప్పనా మీకు. స్మరణ అంట మొట్టమొదటి సిటీ ఆఫ్ ద ఏషియన్, ఫస్ట్ సిటీ ఆఫ్ ఇన్ ఏషియన్, అంటే ఆసియా ఖండంలోనే మైనర్లో మొట్టమొదటి మున్సిపాలిటీ సిటీ. స్మరణ అంటుందంట మేము అన్నిట్లో ఫస్ట్, మేము నెంబర్ 1 అంటున్నారంట. అప్పుడు యేసుప్రభు ఇలా చెప్పాడు, మీ నెంబర్ 1 కాదు, నేను నెంబర్ 1, మొదటివాడు నేను. ఎవరిని మీరు మొదట అనుకుంటున్నారు కదా, మొదటివాడును నేను అంటే దేవుడు ఎవరు చెప్పండి. మన దేవుడు ఎవరు? ఐ ఆమ్ ద బిగినర్, ఐ ఆమ్ ద ఎండింగ్. మొదటి వాడును, కడపటి వాడను, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా స్తోత్రం, ఆది సంభూతుడా స్తోత్రం. ఆల్ఫా ఒమేగా స్తోత్రం, ఆది సంభూతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా. అందరూ పాడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? ఏ టు జెడ్, ఏ టు జెడ్ అంటారు కదా. మన దేవుడు ఎవరండి? ఏ టు జెడ్. నాకు ఏ టు జెడ్ తెలుసురా అంటారు కదా మీరు. అసలు ఏ టు జెడ్ ఆయనే. నీ లైఫ్లో ఏ నుండి జెడ్ వరకు ఆయనే. నీకేం తెలియదు తెలుసా? నీ అంతమేంటో తెలుసు, నీ యొక్క ప్రారంభం తెలుసు, నీ ముగింపు తెలుసు, నీకు ఏమొస్తుంది, రేపేమి నీకు జరుగుతుందో తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మనం ఎప్పుడు పోతామో తెలుసు, ఎల్లుండి ఏ కష్టం వస్తుందో ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా, ఆమ్నిసెంట్ గాడ్ అంటే ఆయనకి తెలియకుండా ఈ ప్రపంచం లేదు, ఉండదు. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, నేను మొదటి వాడను. అమ్మా మన దేవుడు ఎవరు అనంటే, యేసు ప్రభువు వారు ఎవరంటే ఆయన మొదటివాడు, కడపటివాడు ఆయనే. ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. ఈ సృష్టికి కానీ మనిషికి కానీ ఏదేం కానీ. రెండవది ఏంటంటే ఆయన ఏమంటున్నాడు? మృతుడునై. ఆయన ఏమయ్యాడంటండి? మృతుడు. నేను చచ్చిపోయాను, ఇదిగో నేను దేవుణ్ణే, కానీ నేను చనిపోయాను, మృతుడయ్యాను. మొన్న ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే చేసుకున్నారు కదా, నేను మృతుడయ్యాను, కానీ నేను మరలా బ్రతికాను, పునరుత్థానుడు నేనే. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే మరణించాను, బ్రతికి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. మరలా బ్రతికినవాడు ఆయన, మరణించిన వాడు మరలా బ్రతికినవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు పునరుత్థానుడు, సజీవుడైన దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు స్మరణ సంఘంలో దేవుని ప్రత్యక్షత ఏంటో చెప్పేశాను, పెద్దగా వివరించట్లేదు, టైం లేదు కాబట్టి. ఆయన ఎవరు స్మరణ సంఘంలో? ఆ సంఘానికి ఎలా కనపడుతున్నాడు ఆయన? మొదటివాడు, కడపటివాడు, మృతుడయ్యాడు కానీ మరలా సజీవుడు, బ్రతికినవాడు. ఇప్పుడు స్మరణ సంఘానికి
ఏంటి ఆ సంఘం యొక్క పొగడ్త ఏంటంటే, ఆ సంఘంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దోషం నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమకులకు భయపడకము. స్మరణ సంఘమా, అమ్మా సంఘమా, నువ్వెంత శ్రమ పడుతున్నావో నాకు తెలుసు. ఇక్కడ చాలామంది శ్రమల్లో ఉన్నారు, చాలామంది కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. నా శ్రమ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శ్రమ నాకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. మన శ్రమలు ఎరిగినవాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో నాకు తెలుసు. నువ్వు శ్రమల నుంచి శ్రమానుభవం కలిగిన వాడు నువ్వు. అవును, మన సంఘాలు చాలా శ్రమలు అనుభవిస్తున్నాయి. పెద్ద సుఖాలు కలిగినటువంటి కాదు. స్మరణలో ఉన్నటువంటి శ్రమలు ఏంటంటే, అది శ్రమ పడుతున్న సంఘం. యేసు కొరకు శ్రమలు అనిపిస్తుంది. అమ్మా, స్మరణలో క్రీస్తు శకం 26వ శతాబ్దంలో అక్కడ ఒక ఆయన పరిపాలన చేశాడు, అగస్టిస్, సీజర్ అగస్టిస్. ఆయన ఏం చేశాడంటే, స్మరణలో ఒక గుడి కట్టాడు. ఏం గుడి? ఆయన గుడే. ఆయన బొమ్మెట్టాడు, గుడి కట్టి ఆయన బొమ్మెట్టుకున్నాడు. ఎవరు? సీజర్ అగస్టిస్, అగస్టస్ అనేటువంటి చక్రవర్తి. గుడి కట్టుకుని ఆయన బొమ్మెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు పూజ ఎవరికి చేస్తున్నారు జనాలు వెళ్ళి? కొబ్బరికాయలు ఎవరు కొడుతున్నారు? ఎవరికి కొడుతున్నారు? రాజుగారికి కొడుతున్నారు. ఆయన తర్వాత ఇంకో చక్రవర్తి వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే నీరో చక్రవర్తి. ఆయన గుడి కట్టేశాడు. ఆ గుడి కట్టి ఆయన ఫోటో పెట్టాడు, అక్కడ ఆయన బొమ్మ పెట్టారు, విగ్రహం. మూడో ఆయన వచ్చాడు. మూడో ఆయన కూడా గోడ కట్టాడు. ట్రైబరిస్ అనేటువంటి చక్రవర్తి ఆయన వచ్చాడు, ఆయన కూడా గుడి కట్టాడు. అంటే ఇక్కడ చక్రవర్తులు అందరూ ఎవరికి గుళ్ళు కడుతున్నారు? వీళ్ళు దేవుడికి మానేసి వాళ్ళకి వాళ్ళే గుళ్ళు కట్టుకుని పూజ చేసుకున్నారు. చాలామంది బొమ్మల కింద దేవుళ్ళు అని రాస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు సావరు, ఒకవేళ చచ్చిపోయిన మళ్ళీ బతికేయాలి. దేవుడు అయితే యేసులాగా, అది వాళ్ళ దేవుడు అనాలి. మనం దేవునికి స్తోత్రం. అందుకని ఎవరిని దేవుడు అనకండి, దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముగ్గురు గుడి కట్టేశారు. ఎందుకని నేను ఏం చెప్తున్నానంటే, నాలుగవదిగా డొమినిషియన్ అనేటువంటి ఒక ఆయన అక్కడ గుడి కట్టబోతున్నాడు. ఎప్పుడంటే 81-96 శతాబ్దంలో క్రీస్తు సంఘంలో. ఆ గుడి కడుతున్న సమయంలో స్మరణ సంఘం ఆ కాలానికి చెందిందండి. స్మరణ సంఘం. ఇప్పుడు ఈ స్మరణ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు ఏళ్ళలో కూడా డొమినిషియన్ అటువంటి ఆయన్ని రాజుగా లేకపోతే ప్రభు, లార్డ్ అని అంటలేదు. ఆయన పూజించట్లేదు. డొమినేషన్ మాకు దేవుడు కాదు, మాకు ఎవరు దేవుడు? యేసు ప్రభువే మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళు కోపం వచ్చేసింది. వాళ్ళు యేసు ప్రభువే మాకు దేవుడు అంటున్నారు. డొమినేషన్ గుడి కడితే ఆ గుడికి ఆయన డొమినేషన్ ఆయన ఒక ఏంటది కాయిన్ వేయించుకున్నాడు, సన్ ఆఫ్ గాడ్ అని, దేవుని కుమారుడు అని వేసుకుని కింద డొమినేషన్ వేసాడు. అందుకని మేము ఆయన పూజించాం, ఆయన మాకు దేవుడు కాదు, మాకు యేసే దేవుడు అని అంటే కొంతమంది ఏం చేశారంటే అటాక్ చేయటం మొదలుపెట్టారు. అటాక్ చేశారు. ఎవరు అటాక్ చేశారు? ఎవరు పట్టించారు అనుకున్నారు మీరు? ఎవరు పట్టించారండి? క్రైస్తవులే, యూదులే. స్మరణ సంఘానికి శత్రువులు ఎవరు అనుకుంటున్నారు? స్మరణ సంఘానికి శత్రువులు యూదులే. స్మరణ సంఘస్థులు క్రిస్టియన్స్. స్మరణలో 3 కేటగిరీలు ఉన్నారు. ఒకటి యూదులు ఉన్నారు, రెండవది క్రైస్తవులు ఉన్నారు, మూడవది రోమన్స్ ఉన్నారు. క్రైస్తవులకి వ్యతిరేకం ఎవరంటే యూదులు. యేసుప్రభు నమ్మేవారు కాదు, యూదులు ధర్మశాస్త్రమే. రోమన్స్ మేం ప్రభులు అయితే యేసుని ప్రభు అంటున్నారు, వీళ్ళు యేసుని దేవుడు అంటున్నారు, అది కుదరదని రోమన్స్ చంపేస్తుండేవారు. భారతదేశంలో కూడా 3 ఉన్నారు, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తారు, హిందూస్ కూడా క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తారు. నేటి కాలంలో ముస్లింలు కూడా యేసు ప్రభు బిడ్డలను వ్యతిరేకిస్తారు, హిందువులు కూడా యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నారు. అంటే శ్రమలు పెడుతున్నారు. ఇక్కడ కూడా ఎందుకు అతను దేవుడు కాదని అన్నందుకు అప్పుడు బిషప్ గారు
86 సంవత్సరాల ముసలోడు. పోలికార్పియో అనేటువంటి ఆయన పాస్టర్ గారు, బిషప్ గారు ఉండేవాడు స్ముర్నాలో. పోలికార్పియో అనే ఆయన్ని పెనంలో వేపేసి కద్దు నూనె చుక్కేసి మళ్ళీ ఏపీ చంపేశారండి. 86 సంవత్సరాల ముసలోడు. ఇలా చాలామందిని చంపేస్తున్నారు అక్కడ. స్మరణ సంఘస్థులు అందరూ మృతులవుతున్నారు. అందుకనే దేవుడు ఇలా ప్రత్యక్షం వచ్చి నేను చచ్చిపోయాను. సంఘంలో చాలామందికి బాధలు ఉన్నాయా, శ్రమలు అనుభవిస్తున్నారు, నేను అనుభవించాను. అది యేసు చెప్తున్న మాట. బిషప్ గారినే చంపేశారు కాబట్టి ఉత్తరం రాస్తున్నాడు ఆయన. ఏమనంటే, ఇదిగో మీ శ్రమ నేను ఎరుగుదును, మీ పాస్టర్ గారిని చంపేశారు. మీలో కొంతమంది శ్రమలకు నిలబడ్డారు. ఏమండి, ఒక విషయం చెప్పాలి మీకు, లోకంతో కలిసిపోయిన సంఘాలకి శ్రమలు రావు. మీకు అర్థమైందా? లోకంతో కలిసిపోయిన వాళ్ళకి శ్రమలు రావు. దేవుని బిడ్డలుగా బతకాలనుకున్న వాళ్ళకి శ్రమలు వస్తాయి. క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి. నిజమైన క్రైస్తవుడికి శ్రమ లేకుండా వాడు క్రిస్టియన్ కాదు. శ్రమలు అందరికీ వస్తాయి, ఇది కామను. క్రిస్టియన్స్కి శ్రమలు రావటం అనేది కామను, గుర్తుపెట్టుకోండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, విత్తబడిన వాక్యమందు హృదయాలు భద్రపరచండి. స్మరణ సంఘం గురించి 1-2 వచనాలు ధ్యానం చేసాం. 8-9 వచనాలు. ప్రభువా, నువ్వు మొదటివాడువు, కడపటివాడువు, మృతుడయ్యవు కానీ సజీవుడిగా ఉన్నావు. నాయనా, నీ శ్రమ, నీ దరిద్రత, నీ దోషం నేను ఎరుగుదనన్నావు. భయపడకు అన్నావు. భయపడక్కర్లేదు. ఈ శ్రమల గుండా వెళుతున్నాడు, దాని ఫలితం ఏదో ఉంది, దాని ఆశీర్వాదం ఉంది, పరలోకంలో జీవకిరీటం ఉందని గుర్తించుకుని ఈ లోకంలో శ్రమలు, నిందలు, బాధలు అనుభవిస్తూ నీ స్వార్థను ప్రకటిస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబడే అనుభవాలు ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభుల వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడని యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనందరికీ ఇష్టలైన బిడ్డలకు సదా తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.